అందరికీ నమస్కారం. ఎమ్మెల్యే తొలి అడుగు మహా న్యూస్ తో ముందడుగు కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏలూరు నగర ప్రజలతో పాటు ఏలూరు నగర ప్రముఖులు, అదేవిధంగా ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఏలూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ బడేటి చంటి రాధాకృష్ణ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. సార్, స్వాగతం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. అదేవిధంగా సుపరిపాలనతో తొలి అడుగు అని చెప్పేసి మీరు నియోజకవర్గంలో కూడా ప్రజలందరి దగ్గరికి కూడా చేరుకుంటున్నారు. అయితే ఈ ఏడాది కాలాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే కనుక దాదాపు అంటే ఎన్నికల సమయంలో మనం చూసుకున్నట్లయితే కనుక సరిగ్గా ఒక ఏడాది క్రితం పరిస్థితి చూసుకుంటే మీరు ఎవరి మీద అయితే ప్రత్యర్థిగా మీరు భావించారో ఆ వ్యక్తి గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి డిప్యూటీ సీఎంగా చేసిన వ్యక్తితో మీరు తొలిసారిగా నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. కానీ ఈ ఏలూరు నియోజకవర్గ ప్రజలంతా కూడా 62,000 అత్యధిక ఓట్ల మెజారిటీతో మీకు విజయాన్ని అందించారు. అంటే అప్పట్లో అంత వ్యతిరేకత వచ్చి అంత ప్రజలు విజయాన్ని అందించడానికి దారితీసినటువంటి పరిస్థితులు ఏంటంటారు? అసలు అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో? 3 సార్లు ఆయన గెలిచారా 30 సార్లు గెలిచారా అనేది ఏం చూడలేదు. నేను అనుకున్నది చెయ్యాలి, ప్రజల్లోకి ఏదైతే చెడు జరుగుతుందో అది మనం తీసుకెళ్లాలని నేను అనుకున్నాను. ఆయన డిప్యూటీ సీఎం అవ్వచ్చు, వేరే అవ్వచ్చు. నేను రాజకీయాల్లో లేనప్పటికీ కూడా నేను రాజకీయ అవగాహనతో 40 సంవత్సరాలుగా నేను రాజకీయాలను అన్నింటినీ కూడా కూలంకుషంగా చూసే వ్యక్తిగా నేను ఏ ప్రోగ్రామ్ అయినా ప్రజలకి ఏదైతే ఉపయోగపడుతుందో, ప్రజా వ్యతిరేకంగా ఏదైతే జరుగుతుందో ప్రతిదాన్ని కూడా నేను ప్రజల్లోకి తీసుకెళ్ళాను. ఫస్ట్ డే 1 అంటే వాళ్ళు ప్రభుత్వం చేసిన తప్పులు అవ్వచ్చు, ఈయన చేసిన తప్పిదాలు అవ్వచ్చు. అంటే ఇంకొకరు విమర్శించడం అనేది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఆయన 10 మందిలోంచి బయటికి రాలేని ఆయన పెరిగిన వాతావరణాన్ని బట్టి ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో నేను మమేకమై తిరగగలుగుతాను, కొంతమంది మమేకమై తిరగలేకపోతారు. ఒక్కొక్కళ్ళు ఇంటి నుంచి రాజకీయం చేస్తారు, ఇంకొకరు తెలివితేటలతో చేస్తారు. ఒక్కొక్కళ్ళు రాజకీయంలోకి వచ్చాంలే ఇది మామూలే కామ్, ఒకరు తెలివితేటలతో చేస్తారు. ఒక్కొక్కళ్ళు రాజకీయంలోకి వచ్చాంలే ఇది మామూలే కామన్, ఏముంది గాలు ఉంటే గెలుస్తాంలే అనే దూరంతో కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు. నేను దానికి భిన్నంగా ప్రజలకి అందరికీ కూడా దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇదివరకు నేను అదే విధంగా ఉన్నాను, అదే విధంగా ఉండాలనే ఉద్దేశంతో డే 1 వాళ్ళు తప్పుదం చేసింది ఎక్కడంటే ఫస్ట్ అమరావతి దాని గురించి వాళ్ళు తప్పుదం చేశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఇంకా ఇన్ఛార్జ్ ఇవ్వాల. నేను ఆ చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు చేసిన తర్వాత ఏదైతే ప్రభుత్వం అధికారులు వచ్చి వెంటనే ఏదైతే అందిస్తామని చెప్పారో దాన్ని నిజంగానే 7,000 రూపాయలతో కలిపి ఇంటింటికి తీసుకెళ్ళించారు. కానీ ఏదైతే సూపర్ 6 హామీలు మీరు ఇచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో ఇవంతా కూడా మీరు ఇవ్వలేరని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే వాడారు. ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళు కావచ్చు వీరంతా గ్రామాల్లో బాబు షూటీ గారు అనేటువంటి ప్రచారాన్ని చేస్తున్నారు. అంటే మీరు ఆల్రెడీ తల్లికి వందనం కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం అమలు చేసింది. సో మరోవైపు వాళ్ళు నో గ్యారంటీ అన్నట్టు ప్రచారం చేస్తారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళకి ఏ విధమైన సమాధానాన్ని మీరు ఇస్తారు? వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. నేను నిజంగా నేను ఇంటికి వెళ్ళినప్పుడు నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ప్రతి వాళ్ళతో కూడా. మేము చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి అమ్మా ఇదనేది నేను వాళ్ళని అడుగుతాను. ఇప్పుడు తల్లికి వందనం అలాగే ఆధార్కి లింక్ చేయడం, 10 మందికి చెప్పాలంటే తొలి అడిగినప్పుడు 8 మందికి వాళ్ళకి తల్లికి వందనం వాళ్ళకి పడిపోయినట్టే తెలియదు. వాళ్ళకి ఒకసారి నేను తీయించి వెళ్ళినప్పుడు వాళ్ళకి మీ అకౌంట్ లో పని ఏమని చెప్పి అంటే పని లేవో చెప్పాలి పరిస్థితి వచ్చింది అనుకోండి. ఎందుకంటే 2-3 ఓపెన్ చేసుకున్నారు, ఒకదానికి ఒకటి లింక్ అని ఉద్దేశం. వాళ్ళు ఏదైతే ఉన్నాయో అకౌంట్ లో పడడం జరిగింది. వాళ్ళకి తెలియదు కరెక్ట్ గా ఎందుకు ఇవ్వాలి. ఎందుకంటే 8 మంది పడిన డబ్బులు పడిపోయినా కూడా నిన్న ఒక అమ్మాయి నన్ను ప్రశ్నించి 27 రోజుల్లో ఏంటంటే మీరు వచ్చాక పడుతుంది అన్నారు. అమ్మాయికి చెప్పా, ఏమా మీ అందరికీ 30 ఉన్నారు, 27 మందికి పడింది, నీ 3,000 మందికి పడినప్పుడు ఆనందం పడాలి కదా, నువ్వు 20,000 మంది పడిన దానికి సమర్థించాలి కదా అని అడిగా. తీరా అమ్మాయి ప్రశ్నించిన తర్వాత నేను ఆ సందు చివరికి వెళ్ళేసరికి నాయకులుగా ఉన్నారు ఆఫీసర్ ఆయన చూసి ఏంటి అమ్మాయికి తల్లికి వందనం పడిపోయిందండి, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లో పడింది, అమ్మాయి చూడలేదన్న. నేను వెళ్ళి అమ్మాయిని వాపస్ తీసుకోమని అడిగిచ్చాను. కానీ అమ్మాయిని డబ్బుకే వాళ్ళ అమ్మాయి చదువుకుని ఈ డబ్బులు అవగాహన లేదు, ఏదో ఒకటి ప్రశ్నించాలనే ప్రశ్న. డబ్బులు పడిన విషయం కూడా తెలియ పరిస్థితిలో కొంతమంది డెఫినెట్ గా అవగాహనతో అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవగాహన ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉంటే ఏదైతే ఇప్పుడు 300 యూనిట్లు అంటున్నారో దాని మీద కూడా మేము కూడా మాట్లాడటం జరుగుతుంది. 100% ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఈ విధంగా ఉంటే పడుతుంది అనుకుంటే వాళ్ళు కూడా అవగాహన ఏదైతే ఉన్నాయో 2 మీటర్లు వాళ్ళు పెట్టుకోకుండా ఉండేదిగా, అలాగే కార్లు సొంతంగా కార్లు కొనుక్కునేది కాకుండా ఎవరికైతే ఒక రేషన్ కార్డులోనే అందరూ కూడా కుటుంబం ఉన్నట్టు రేషన్ కార్డులు చేసుకుని అందరూ కూడా అభివృద్ధి ఎవరో బిలో పావర్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అవగాహన చేసుకోవాలనే ఉద్దేశంతో కూడా నేను వాయిస్ జరుగుతుంది. అభివృద్ధి సంక్షేమ పాలన అందించాలని మీరు అంటున్నారు. మీరు అందించిన సుపరిపాలనలో వాళ్ళ అభిప్రాయాలు పంచుకోవడానికి మనతో పాటు ఇక్కడ నగర ప్రజలు, నియోజకవర్గ ప్రజలు, ప్రముఖులందరూ వచ్చారు. ఒకసారి వారి అభిప్రాయం కూడా మీ అనుమతి ఒకసారి తీసుకుందాం సార్. మరి నేను టగపి మెస్సి కాలనీలో ఉన్నామండి. అప్పుడు ఈ లోపు నాకు బాగలేక కోమాలోకి వెళ్ళిపోయాను. హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేశారు. వచ్చే లోపు నాకు పింఛన్ పోయింది. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. అయ్యా మరి నాకు ఇలా పింఛన్ నేను సచ్చాను, నాకు ఇది వీలేదు కదా కాగితం, చచ్చిపోయా తీశారు అన్నాను.
ఇప్పుడు నేను ఎలా బతకాలి నాకు రాలేదు అంటే ఆయన ఏమనుకున్నాడు మరి నేను చచ్చిపోయా అని చెప్పేసి ఒంటరి మళ్ళీ అని చెప్పేసి నాకు ఒంటరి మీద పెంచారు రాశాడు ఆయన. కొంతకాలం నాకు తెలియక తీసుకున్నాను ఒంటరి మేళని. తర్వాత నాకు తెలిసింది అయ్యా నేను ఒంటరి మేళ కాదు, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నాకు వద్దని ఇచ్చేశారు. ఆ కాగితంలో ఆధార్ కార్డులో నాకు 61 ఉంటే 80 90 దాంట్లో పడ్డాయండి. నాకు ఏ పింఛన్ లేదు, ఆ ఆధార్ మార్చమని ఎవరు మార్చట్లేదు. పుట్టుకతో ఏదైతే బెడ్ రిడెన్ ఉన్నాడో వాళ్ళకి కల్పించాలన్న ఉద్దేశంతో నేను కలెక్టర్ గారికి చెప్పి డిఆర్డీఏ పీడీకి చెప్పా, రేపు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా వచ్చే నెల నుంచి వాళ్ళకు కూడా 10,000 రూపాయలు కానీ 15,000 రూపాయలు కానీ పెన్షన్ ఇప్పించడం జరుగుతుంది. పెన్షన్ విషయంలో మీరేమి అపోహపడద్దు. నాకు 2 పిల్లలు, నా పిల్లలు 2 గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరిది తల్లికి వందనం వచ్చింది, 26,000 ఫిక్స్డ్ చేసాము నా పిల్లల భవిష్యత్తు నిమిత్తం. నా పిల్లలిద్దరికి స్కూల్లో బుక్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూస్ అన్ని స్కూల్ బ్యాగ్స్ అన్నీ ఇచ్చారు. ఈ గవర్నమెంట్కి కృతజ్ఞతలు. హాయ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు అలేఖ్య. నేను తంగెలమూడి 49వ డివిజన్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. ఎడ్యుకేషన్ పరంగా నాకు ల్యాప్టాప్ అవసరమై ఉండి నేను ఎమ్మెల్యే గారిని కలిసిన వారం రోజుల్లోనే అరేంజ్ చేస్తానని చెప్పి 4 రోజుల్లోనే నాకు అరేంజ్ చేసి ఇచ్చారు. ఆయన చేసిన సహాయానికి నా చదువు ముందుకు సాగుతుంది. సో థ్యాంక్ యూ సార్. మా వారు చనిపోయి 27 సంవత్సరాలు అయింది సార్. మా వాడు హౌస్ హౌసింగ్లో జాబ్ అని చెప్పి పెన్షన్ తీసేశారు సార్ గత ప్రభుత్వం. అప్పుడు 50 రూపాయలు పెన్షన్ కాడ నుంచి తీసుకుంటున్నాను సార్. ఇప్పుడు కార్డు మార్చమంటే మార్చట్లేదు. మా బాబుకి పెళ్ళయింది, కోడనేమో కార్డులో పెట్టమంటే పెట్టట్లేదు, పెన్షన్ రావట్లేదు, ఏమీ రావట్లేదు. మేము అద్దెలు కట్టుకొని బ్రతకాలి సార్. ఏమీ రావట్లేదు, సచివాలయాన్ని కూడా పట్టించుకోవట్లేదు సార్. మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఏమన్నా అడగాలి? మరి మీ ప్రభుత్వం వచ్చినాక అంతా మంచి జరుగుతుంది అనుకున్నాం, ఇంతవరకు మాకు ఏం రాలేదు సార్. ఇప్పుడు బాబు చేస్తున్నారా? అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు లేదా? చేస్తున్నాడు. అవును, ఇప్పుడు అవుట్ సోర్సింగ్ లో చేసే అన్నిటి మీద మీ బాబు చేసి మీరు ఒకటే కార్డులో ఉంటే మీకు పెన్షన్ రాదు. మీరు కార్డులో నుంచి విడిపోయారు అనుకో, మీకు డెఫినెట్ గా వస్తుంది. కార్డు రాపించుకుని చేస్తారు. ఆ డిలీషన్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. ఎందుకనంటే ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా పెట్టుకుంటున్నారో మొత్తం మీ అందరికీ కూడా కార్డులు ఇవ్వాలనేది, ఒంటరి మహిళకు కూడా కార్డు ఇవ్వడం జరుగుద్ది. మీకు ఇదేం కార్డులు రేపుడుతో అయిపోద్ది, ఎల్లుండితో అయిపోద్ది అనేది ఏం లేదు. నిరంతర ప్రక్రియ ఇది. కార్డు అనేది ఎవరికైతే లేదో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుద్ది. అమ్మా, ఇది వరకు నీకంటే ఒక్క విషయం, మీ బాబు చేసి ఒకటే కార్డులో ఉంటే మీకు పెన్షన్ రాదు. మీరు కార్డులో నుంచి విడిపోయారు అనుకో, మీకు డెఫినెట్ గా వస్తుంది. కార్డు రాపించుకుని చేస్తారు. ఆ డిలీషన్ ఆప్షన్ ఇంకా ఇవ్వలేదు. ఎందుకనంటే ఒక్కొక్కటిగా ప్రతిదీ కూడా పెట్టుకుంటున్నారో మొత్తం మీ అందరికీ కూడా కార్డులు ఇవ్వాలనేది, ఒంటరి మహిళకు కూడా కార్డు ఇవ్వడం జరుగుద్ది. మీకు ఇదేం కార్డులు రేపుడుతో అయిపోద్ది, ఎల్లుండితో అయిపోద్ది అనేది ఏం లేదు. నిరంతర ప్రక్రియ ఇది. కార్డు అనేది ఎవరికైతే లేదో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుద్ది. అమ్మా, ఇది వరకు నీకంటే ఒక్క విషయం చెప్తే నీకు అర్థమైపోద్ది. తెలుగుదేశం పార్టీలో 2014 నుంచి 19 వరకు అసలు పెన్షన్ తీసినోడు ఒక్కడు కూడా లేదు. పెన్షన్ రావటమే కానీ తీయటం అనేది ఏం లేదు. 2019-24 తర్వాత వాళ్ళు ఈ 3 యూనిట్ వస్తే వీడు టీడీపీ లేకపోతే వీడి అర్హత అని చెప్పి 2019-24 వరకు విష సంస్కృతిని ఒకటి ప్రవేశపెట్టి పెన్షన్ తీయడమే జరిగింది. మేము వచ్చిన తర్వాత ఒక్కరికి పెన్షన్ తీయాల. నేను తీయాలనుకుంటే నా ఓట్లైన 10,000 మందికి పెన్షన్లు మేము తీసేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరచ్చు. మేము అలా కోరలా. ఇవాళ అర్హత లేని వాళ్ళు 1,000 మంది తీసుకుంటున్నారు. ఏంటంటే మేము ఒకటి గారు మా ఇంటి ముందు తీశారని అంటే నేను చెప్తున్నాను కాదు. చెవుడు లేదు, శుభ్రంగా కాళ్ళు చేతులు ఉన్నాయి, చెవుడు అని చెప్పి రాయించుకున్నాడు వికలాంగులు. 6,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఆడు జులాయి కింద తాగి తిరుగుతున్నాడు. ఆడికి ఇవ్వటం కరెక్టా కాదనేది మీరు అందరూ కూడా తెలుసుకోండి. రేపు భవిష్యత్తులో ఎవరికైనా పెన్షన్ పోయిందంటే ఎందుకు పోయిందనే దాని మీద మీరు సద్విమర్శ చేయాలి. నిజంగా అర్హత లేదనుకుంటే అందుకే తీశారు చంద్రబాబు నాయుడు అనుకోలేదు. తీయాలంటే ఫస్ట్ సంవత్సరంలో ఎన్ని పెన్షన్ తీయచ్చో చంద్రబాబు నాయుడు గారు. మేమెవరో కోరలా, ఏ ఎమ్మెల్యే కూడా కోరలా తీయమని చెప్పి. చాలా మంది అసెంబ్లీలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు బోల్ని పెన్షన్ తీసాలని రాయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోయే వరకు పెన్షన్ల 2020 నుంచి ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినాయి. రేపు ఆగస్టు నెలలో ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. భర్త పోయి ఇది వరకు భర్తకు పెన్షన్ వస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 సంవత్సరాల్లో 2 నెలల్లో మళ్ళీ మీ అందరికీ కూడా ఫస్ట్ స్టెప్ ఎవరికి తీసుకుంటున్నారంటే వికలాంగులకి భర్త ఎవరైతే చనిపోయి వాళ్ళందరూ కూడా అర్హత ఉన్నారో ఆ పెన్షన్ మేము అందరం కూడా కోరాం. 60 భర్త చనిపోయే అమ్మాయి ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళకి
అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా ఇమ్మని చెప్పాం. డెఫినెట్ గా మీకు ఏదైనా ఇబ్బంది జరిగిన దగ్గర సచివాలయం దగ్గర నాకు ఫోన్ చేసి చెప్పండి, డెఫినెట్ గా నేను వాళ్ళతో మాట్లాడి మీకు సరి చేసి పెడతాను. ఏ ఒక్క సమస్య ఉన్నా సరే నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను వెళ్ళిన సమస్యలన్నీ ఆ రోజు తెల్లారి రెక్టిఫై చేస్తాను నేను. ఎందుకంటే ఆ సందులోకి వెళ్ళిన తర్వాత ఆ సందే బాగు చేయలేనోడిని నేను ఊతే బాగు చేస్తా. అది టైట్ విషయం అవ్వచ్చు, నేను కమిట్మెంట్ గా మీ అందరికీ చేయాలనుకుంటే ఏదైనా అవ్వలేదు అంటే మీరు దానికి కూడా మీరు ఆలోచించాలి. నన్ను విమర్శించేటప్పుడు నేనేమి దానికి భయపడను. నాకు ఎందుకంటే 48,000 మంది నాకు ఓట్లు వేయలే, వాళ్ళందరూ ఎప్పుడు ఎందుకంటే పార్టీ ఇదే వాళ్ళతో అంత దారుణంగా పరిపాలన చేసిన 48,000 తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వేశారు. ఈ 48,000 మందిని నేను కన్విన్స్ చేయలేను. వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగానే మాట్లాడతారు ఎప్పుడైనా సరే. ఒకళ్ళు వ్యతిరేకంగా మాట్లాడాలని నేనేం చూసుకోను. 100 మంది పని ఎదురు 100 మంది పని చేయాలనుకునే నేను అనుకుంటాను తప్పితే ఏదో ఒకరికి ఇబ్బంది వస్తుంది కాబట్టి అనుకుంటా ఆ ఇబ్బందిని నేను అతను క్లియర్ చేస్తాను. అడగటం కోసం రాలేదు ఎమ్మెల్యే గారు. పొందిన సహాయానికి 2 చేతులతో కాదు 200 చేతులతో మీకు నమస్కారం పెట్టేద్దామని. ఎమ్మెల్యే గారు, రాజమార్గం గుండా నడిచొచ్చాను సార్. మా జేవేర్ నగర్కి మరి రాజమార్గం వేశారు, ఇంకా కొంచెం ఉంది. ఆ ఫోటో తీసి అమెరికా పంపించానండి. ఆ రోడ్డు చూడాలని మా అబ్బాయి నిన్నగా మొన్న వచ్చాడండి. నాకు ఒక శాలువ ఇచ్చాడు, వెళ్ళిపోయే లోపల మీకు కప్పి వెళ్తాను సార్. ఆ అనుమతి ఇవ్వండి సార్. అలా మీ ఇంటికి వచ్చి కప్పించుకుంటా. ఈ ఏలూరు నగరానికి ఒక క్రొత్త శోభని, క్రొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఏలూరుని హేళాపురి చేసినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఏలూరు పరిపాలన విషయాలకు వస్తే బడేటి చంటి గారికి ఏ ప్రాంతం చెప్పినా దాని గురించి ప్రత్యేకంగా చెప్పేస్తారండి, ఎవరిని అడగకుండాని. కారణం ఏంటంటే బుజ్జి గారి యొక్క ఆధ్వర్యంలో వారు వెనక ఇట్లా సభ ఏర్పాటు చేస్తే సభ ముందు ఉండటము బుజ్జి గారి పని అయితే, సభ వెనక కార్యక్రమాలు చెప్పేది చంటి గారి ఆర్థిక పరిస్థితి విషయాలు కానీ ఆయనకు అంత అవగాహన ఉందండి. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. హైయర్ స్టడీస్ కోసం ల్యాప్టాప్ యూజ్ ఉండడం వల్ల నేను ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మా డివిజన్ అయిన ఏస్పాద్పురంకి వచ్చారు. అప్పుడు చెప్పాను, ఇలాగా ల్యాప్టాప్ కావాలి సార్, నాకు చాలా యూజ్ ఉంది, కొనలేకపోతున్నారు అని చెప్పాను. అప్పుడు వాళ్ళ పిఏకి నెంబర్ తీసుకొని మొత్తం నేమ్ అంతా నోట్ చేసుకొని వెళ్ళారు. వెళ్ళిన 3 రోజుల్లోనే మళ్ళీ తిరిగి కాల్ చేశారు నాకు, ఇలా ల్యాప్టాప్ ఇద్దాం అనుకుంటున్నామమ్మా, మీ పేరెంట్స్ని తీసుకొని ఒకసారి మా ఆఫీస్కి రండి అని చెప్పి పిలిచారు నన్ను. అలాగే కాల్ వచ్చింది కదా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాను. మా పేరెంట్స్తో మాట్లాడారు. నెక్స్ట్ డే పిలిపించి నాకు ల్యాప్టాప్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీనివల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. మేము గుంటూరు హాస్పిటల్ తీసుకెళ్ళాక అక్కడేమో 10 రోజులు నాకు అవ్వలేదు. మేము తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం. ఇలాగ విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఇలా డాక్టర్ గారు 15 లక్షలు అడుగుతున్నారు అంటే నేను మాట్లాడతానమ్మా అని అనేసి డాక్టర్ గారి చేత మనుషులు పంపించి మాట్లాడించి మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాక ఏం పర్వాలేదమ్మా, నువ్వు భయపడొద్దు, మీ ఆయన గారితో మేము మాట్లాడి మీ డాక్టర్ గారితో చేపిస్తామని చెప్పారు. మాకు 1,00,000 రూపాయలు ఇప్పించారు ఎమ్మెల్యే గారు. ఇలా 15 లక్షలు అవుతుందని అంటే అంత అవ్వలేదు, కానీ అంత అవ్వలేదు, ఒక 5-6 లక్షల్లో బయటకు వస్తాం. ఈ రోజున ఇతను ఇలా ఉన్నాడంటే అతని సాయం వల్లనే మేము ఇలా ఉన్నాం. ఏఐటియుసి అధ్యక్షుడిని ముఖ్యంగా ఒక కమ్యూనిస్ట్ నాయకుడిగా పొగడకూడదు, కానీ చంటి గారిని ఒక విషయంలో పొగడవలసిన అవసరం ఉంది. ఈయన ఎమ్మెల్యే అవ్వకముందు కూడా ప్రజా సమస్యలు ఎక్కడున్నా, ఏ ఊళ్ళో ఏ సమస్యలున్నా చెప్పమని చెప్పేసి ఒక గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్లో మంచినీళ్ళ సమస్య వస్తే నేను పెట్టా. వెంటనే ఆ సమస్య రెక్టిఫై అయిందా లేదా అని మళ్ళీ ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది. అంటే ఆయన్ని పొగుడుతున్నాననేసి నేను వేరే ఇంకొక సబ్జెక్ట్ మీద వచ్చా, కానీ ఆయన ఆ రోజున అప్పటి నుంచి కూడా కష్టపడి పనిచేయటం అన్నది జరిగింది. అలాగే దానికి విజయం, ఎందుకంటే ప్రజల్లో మమేకమైపోయి ప్రజా సమస్యల మీద న్యాయంగా వాళ్ళకన్నీ కూడా జరిగేటట్లుగా చేయటం జరిగింది ఆయన. సరే, అది పక్కన పెడదాం. ముఖ్యంగా
నేను ఈ రోజున రావడానికి గల కారణం ఏంటంటే కొన్ని లక్షల మందికి ఉపయోగపడే ఒక జీవోని ప్రభుత్వం ఒకటి ఇవ్వవలసిన అవసరం ఉంది. కనీస వేతన జీవో అని ఉంది. ఆ కనీస వేతన జీవో అన్నది ఏమిటంటే బట్టల షాపుల్లో పనిచేసేవాళ్ళు, కిరాణా షాపుల్లో పనిచేసేవాళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసేవాళ్ళు, అలాగే ఫ్యాక్టరీస్లో పనిచేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా కనీస వేతన జీవో అని ఒక జీవో ఉంటుంది. అవి ఒక 43 షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ షెడ్యూల్స్ అన్నీ కూడాను మరి కనీస వేతన జీవోని 2013లో ఇవ్వటం జరిగింది. తర్వాత దాని మీద ఎవరు కూడా శ్రద్ధ వహించలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఆశ్రమ ఎంప్లాయీస్ యూనియన్గా వారిని అపాయింట్మెంట్ అడిగితే 2017లో వారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వెళ్ళి చెప్పగానే వారు వెంటనే కనీస వేతన బోర్డుని నియమించడం జరిగింది. ఆయన నియమించిన తర్వాత ఆ షెడ్యూల్స్ అన్నీ కూడా తయారు చేసి లేబర్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. దురదృష్టవశాత్తు అది ప్రజల ఉద్యోగులు కార్మికుల యొక్క దురదృష్టంగానే భావిస్తున్నాము. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద ఎటువంటి శ్రద్ధ వహించలేదు. మేము కూడా వెళ్ళి ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాం, కానీ జరగలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్ప తర్వాత మళ్ళీ జరగలేదు. ఈ రోజున మన చంటి గారి ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే కనీస వేతన జీవోని కనుక ఇప్పించినట్లయితే లక్షల మంది ఉద్యోగులు కార్మికులకి లాభం జరుగుతుంది. మన ఏలూరులో దరిదాపు ఒక 20,000 మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీరు అన్నది ఆచరణలో పెడతానికి కొద్దిగా సాధ్యాసాధ్యాలు ఎందుకు ఇబ్బంది అనేది మీకు చెప్తా. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా వ్యాపారాలు అనేది పుష్కలంగా ఏం లేవు. ఎవరికైతే ఉద్యోగాలు కావాలో వాళ్ళు ఎక్కువ మంది యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఇంజనీరింగ్ చదువుని కూడా నా దగ్గరికి ఎందుకంటే రోజు ఉండటం వల్ల 10,000కి మేము చేస్తామంటే మాకు ఏదో పని ఇప్పించేసేయండి అని అడిగే వాళ్ళు ఉన్నారు. అలాగే ఉపాధి అవకాశాలు 5 సంవత్సరాల్లో ఏ ఇండస్ట్రీలు రాకపోవడం వచ్చు అనేక మంది ఖాళీ అయిపోయారు. ఇదనేది 1 సంవత్సరం పాటు మీరు ఓపిక పడితే డెఫినెట్గా అభివృద్ధి. ఎందుకంటే మనం అన్ని రోడ్లు ఎలాగేస్తున్నామో అలాగే ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా వనరులో పెట్టుబడులు పెడతానికి. ఇప్పుడు ఆటో వాడికి ఇదివరకు ఎన్ని రిపేర్లు వచ్చాయి, వాళ్ళ రిపేర్లు రావు. వాళ్ళు మీరు రోడ్డు మీద ఇదివరకు ప్రయాణం చేసేటప్పుడు కాళ్ళు పట్టేసింది, చేతులు పట్టేసింది, నడుము పట్టేసింది. వాళ్ళు మీరు ఆరోగ్యంగా ఉంటున్నారు. సంవత్సరం పాటు మీకు మెడికల్ ట్రీట్మెంట్ కూడా అవసరంలా, ఆ డబ్బు అంతా కూడా ఆదా అవుద్ది. అటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు వస్తే 1 సంవత్సరం గాలి పోసుకున్నాం, 2వ సంవత్సరం కూడా గాలి పోసుకుంటాం. మీకు దానికి నిదర్శనం చెప్తా. ఏలూరు నియోజకవర్గంలో నేను ఎడ్యుకేట్ చేశాను. ఎవరినంటే రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. వాటర్ వర్క్స్ వాళ్ళు పిహెచ్ వర్కర్లు సమ్మె చేశారు. నా దగ్గరికి వచ్చారు. ప్రజలను ఒక్కరోజన్నా ఇబ్బంది పెడతామండి, మాకు అవకాశం ఇవ్వమని. మీకు న్యాయం జరుగుద్ది, మీరు చేసినట్టుగా చూపించండి, కానీ మీరు ఆ ఇబ్బంది పెట్టద్దు. అవసరమైతే 4-5 వాటర్ ట్యాంకులు తీసుకెళ్ళండి, ఫోటోలు తీసి పెట్టుకోండి, వాయిస్ ఇవ్వండి. కానీ ఏ ఒక్కరో కూడా మీరు వెళ్ళినట్టు మేము ఆపుకుంటే మీకు పోద్దు కదా అన్న. ఒక్కరోజన్నా వేసుకోవాలండి. నేను ఆ ఒక్కరోజు కూడా వద్దని మిమ్మల్ని కోరుకుంటున్నా, మీకు ఇష్టమైతే వేసుకోండి అన్న. ఒక్కరోజు కూడా సమ్మె చేసుకోకుండా వాళ్ళ సమస్యలు ఆటోమేటిక్గా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కారమైన వాళ్ళు వచ్చి నాకు కృతజ్ఞత చెప్పినప్పుడు నేను చెప్పాను, ఏదన్నా సరే ప్రజలందరికీ మనం చేసేటప్పుడు మీకు మంచి జరుగుద్దన్నా ఆ వేతనం బిల్లు మీకు అవుతుంది, కంగారు పడకండి, మీ పట్ల సానుకూలంగా ఉంది ప్రభుత్వం అని చెప్పా. అది వెంటనే ఇమ్మీడియట్ గా అయినందుకు వాళ్ళు ఆనందపడ్డారు. నేను కూడా వాళ్ళందరూ కూడా ఎందుకనంటే నేను చెప్పినప్పుడు నా మాట ప్రకారం మీరు చేతులు అవసరమైతే మీతో పాటు నేను కూడా పోరాటం చేస్తాను అన్నప్పుడు వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. వాళ్ళకి అయినందుకు నేను కూడా హ్యాపీగా మీరు పరిగణలోకి తీసుకుంటాం. మీరు ఒక యూనియన్ నాయకుడిగా వర్కర్ల పట్ల మాట్లాడవలసిన బాధ్యత మీకుంది. దాని దృష్టిలోనే వ్యాపారస్తుని కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు సాల్వేషన్ ఈజీగా అవుతాయి. ఎందుకంటే ఇంకా రావాలి. మీరు ఏదైతే జూట్ మిల్ పోయింది అనుకుంటున్నారో బంగారం షాపులు కానీ బట్టల షాపులు కానీ షోరూములు అనేకమైన ఒక 20 మంది దగ్గరికి వస్తే ఇంకొక 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ 10,000 మందికి ఉద్యోగం వస్తే ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉంటారు. మనం కూడా అందరూ ప్రజలందరూ కూడా ఏలూరులో ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉంటారు. మనం కూడా అందరూ ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీగా. ఎమ్మెల్యే గారితో ఇలా ప్రజల సమక్షంలో ప్రజా సమస్యల మీద ఈ ఏడాది అయిన సందర్భంగా ఈ చర్చా వేదికని సమస్యల్ని బహిరంగ మాట్లాడే అవకాశం కలిగినటువంటి మహాన్యూస్ వారికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు నేను ప్రజా సమక్షంలో కొన్ని సమస్యలు తీసుకొద్దాం అనుకుంటున్నాను. గత ప్రభుత్వం చాలా చిత్తుగా ఓడిపడ్డాక ఒక ప్రధాన సమస్య రోడ్లే.
అది ఎమ్మెల్యే గారు ప్రారంభం చెప్పారు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చెప్పారు. గతంలో రోడ్లు ఎట్లా ఉండేయంటే ఇక పేషెంట్ ఆ రోడ్లలో ఆటోలు వెళ్తే డెలివరీ అక్కడే అయిపోద్ది, హాస్పిటల్కి వెళ్ళక్కర్లా. కానీ అదే చిత్తుగా గత ప్రభుత్వం కూడా కారణమైంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు వచ్చాక కూడా ప్రధాన దృష్టి రోడ్ల మీదే పెట్టింది. ఏలూరులో ప్రధానమైన రోడ్ల సమస్య మీరు చెప్తున్నట్లు కొన్ని ప్రధాన రోడ్లు అంటే ఇక్కడ ఆర్ఆర్పేట కానీ, గన్ బజార్లో కానీ, మెయిన్ సెంటర్లో కానీ, అలాగే ప్రభుత్వం ఇప్పుడు వచ్చాక కూడా ప్రధాన దృష్టి రోడ్ల మీదే పెట్టింది. ఏలూరులో ప్రధానమైన రోడ్ల సమస్య మీరు చెప్తున్నట్లు కొన్ని ప్రధాన రోడ్లు అంటే ఇక్కడ ఆర్ఆర్పేట కానీ, గన్ బజార్లో కానీ ముఖ్యమైనటువంటి. అలాగే ఇంకో విషయం చెప్పాలి, నాకు ఎమ్మెల్యే ప్రస్తావన చేశారు. 2007లో ఇప్పుడు 19వ డివిజన్ వస్తే అప్పుడు వెంకాపురం పంచాయతీ, అది అక్కడ సుందరయ్య కాలనీ ప్రాంతంలో 2007లో వేస్తాం. అప్పుడు గత ఎమ్మెల్యే గారు ఎవరు మీకు ఐడియా ఉంటుంది? 2007 3 సార్లు ఎమ్మెల్యే అది మేము కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాధించి పేదలతో గుడిసెలించిన ప్రాంతం అది. ఇట్లాగే అనేక రోడ్లు వేశారు. కానీ నిన్న మొన్న కురిసిన వర్షాలకి మీరు పేపర్లో మీడియా ద్వారా చూసుంటారండి. మీకు వంగాయగూడెం దగ్గర క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళే రోడ్డు కానీ, అట్లాగే మన మినీ బైపాస్ రోడ్డు నుంచి కాస్త పెదపాటి లింక్ కలిసేది శ్రీనివాసనగర్ రోడ్లు కానీ, ఇట్లా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నవి. అందుకని నేను ఒక్క ఏడాదిలో మొత్తం అన్ని చేస్తాను కూడా అత్యాశ అవుద్ది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ రోడ్ల మీద ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి, ఎందుకంటే మనది జిల్లా హెడ్ క్వార్టర్ నియోజకవర్గం అయిపోయింది ఏలూరు జిల్లా కేంద్రం. ఇక్కడే 3,50,000 పైగా జనాభా నివసిస్తూ ఉన్నారు. లక్షలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. జిల్లా నలుమూల నుంచి జిల్లా అధికారులు ఇక్కడికి వస్తుంటారు, కలెక్టరేట్కి, కోర్టులు కానీ, సంస్థలు చాలా రద్దీగా ఉంటుంది. అందుకని ఈ విషయాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఇంకా మెయిన్ రోడ్లు అట్లాగే ఇంత ప్రస్తావన చేశారు మీరు. మన శాంతినగర్ జంక్షన్ దగ్గర నుంచి బిషప్ గారి హౌస్ దాకా నెంబర్ 1 రోడ్డు అది. నాకు మా మిత్రులు కూడా చేశారు. కానీ చిన్న పెండింగ్ ఉండిపోయిందండి అక్కడ. ఇప్పుడు మీరు ఏదైతే బిషప్ హౌస్ రోడ్ మిగిలింది ఆల్రెడీ 31వ తారీఖు టెండర్ కూడా పిలిచి 90 లక్షల రూపాయలతో ఆగస్టు 15వ తారీఖు లోపు కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మీరు చెప్పినవి కాకుండా ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, అన్ని కూడా మీకు చెప్తా. క్యాన్సర్ హాస్పిటల్ రోడ్డు కూడా అయిపోయింది, వర్క్ వాళ్ళు చేయాలి. కాంట్రాక్ట్ ఇప్పుడు 3 సార్లు నిలదీసాం. అతనికి బిల్లు పడకపోవటం వల్ల, ఎదరు చేసిన దానికి బిల్లు కొద్దిగా డిలే అవటం వల్ల మొదలు పెట్టలా. మొన్న కూడా గట్టిగా చేసాం, బ్లాక్ లిస్ట్ లో పెడతానని. ఏదైనా అతనికి ఇబ్బంది ఉంది కాబట్టి ముందు టెంపరీగా చేయమంటే అతను మళ్ళీ డబ్బు అంతా వేస్ట్ అయినా కూడా నువ్వు ఏదో ఒకటి చేయాలి, అవసరమైతే మేము బిల్లు ఎక్స్ట్రా అని ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. అలాగే మీరు ఇంకా చెప్పని ఎక్కడైతే ఉన్నాయో బీడీ కాలనీ రోడ్ అవ్వచ్చు, కొత్తూరు ఇందిరమ్మ కాలనీ రోడ్ అవ్వచ్చు, 6,25,00,000తో విజిలిటీ రోడ్స్ మీరు ఏదైతే ప్రభుత్వం రాకముందు మంచం వేసుకుని తుర్పి సెంటర్ లో ఇచ్చారు, ఫిలాస్పేట్ రోడ్డు అదవ్వచ్చు. అలాగే ఏదైతే ఇప్పుడు మీ బీడీ కాలనీ బ్రిడ్జి ఉందో, ఎక్కడైతే కండ్రిగూడెం బ్రిడ్జి అశోక్ నగర్ నుంచి అక్కడ వరకు ఆ రోడ్డు, అలాగే 16వ డివిజన్ లో ఉన్న రోడ్డు, ఇవన్నీ కూడా బీటీ రోడ్లు 6,25,00,000తో అక్టోబర్ నాటికి మొత్తం మీ విజిబిలిటీ రోడ్స్ లో బయట కనిపించే అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్నిటిని కూడా మేము ప్రతిపాదన సిద్ధం చేసాం. ఫండ్ కూడా అది రెడీగా ఉంది కాబట్టి కాంట్రాక్టులు కూడా ముందుకు వస్తారు. రోడ్ల విషయంలో ఇంటర్నల్ రోడ్లు ఒకటే ఈ వర్షాకాలంలో వేయలేకపోతాను తప్పితే మిగతా మీరు అసలు ఏలెత్తి చూపించడానికి ఏలూరు నియోజకవర్గంలో బయట తిరిగే వాళ్ళకి ఒక్క రోడ్డు కూడా కనిపించదు, అన్ని మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అభివృద్ధి గురించి అందరూ తరగ మాట మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలు దాన్ని పూర్తిగా మర్చిపోయాం. మన ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికి వెళితే మళ్ళీ 3 నెలలు వచ్చేటప్పటికి మన ఇల్లు ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. అలాంటిది 5 సంవత్సరాలు పక్కన పెట్టేసినటువంటి ఈ మహారాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టమంటే మన ప్రశ్నలు సరదాగా అన్నీ చేస్తూ ఉంటాం. కానీ అది ఎంత కష్టమో, ఆయన ఎంత బాధపడుతున్నాడో రాత్రి పగలు ఈ అభివృద్ధి గురించి మహానుభావుడు చాలా సేవ చేస్తున్నాడు. ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్న ఎమ్మెల్యే గారికి, గత ఎన్నో సంవత్సరాల మట్టి జిల్లా పరిషత్ కలెక్టరేట్ కూడల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున చలివేంద్రం పెట్టడం, దాంట్లో మజ్జిగ తదితర ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీరు ఊరంతా పెట్టడం వల్ల మా ఉద్యోగులు అక్కర్లేదండి, ఎక్కడ చూసినా ఉన్నాయండి, ఈ సంవత్సరం పెట్టొద్దంటే ఫస్ట్ టైం దాదాపు 10 years ఫస్ట్ టైం మేము మానేసాం సార్ ఈ సంవత్సరం. అంత ఇదిగా ప్రజల్లోకి చొచ్చుకుపోతున్న ఎమ్మెల్యే గారు మరొకసారి అభినందనలు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకున్న కార్యక్రమాలు అయితే రోడ్లు, ముఖ్యంగా రోడ్లని, ఇది ఒక నగరం. ఈ నగరం అంటే
ఇది సిటీగా ఏర్పడిన తర్వాత మరి అనేక నిధులు రావాల్సి ఉంది. అమృత్ పథకంలో కానీ అలాగే సిటీ ఛాలెంజింగ్ ఫండ్స్ కానీ ఇలాంటి అన్ని ఫండ్స్ ఉంటాయి. మరి అనేక ఫండ్స్ నుంచి తీసుకొచ్చే మరి రోడ్లు మరి నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చాలా ఒక నిర్మాణాత్మక కన్స్ట్రక్టివ్గా ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకు చెప్తున్నారంటే మనకి ఎక్కడా లేని విధంగా మనకి ఏలూరు సరౌండెడ్ బై 3 కెనాల్స్, కృష్ణా కెనాల్ ఉంది, గోదావరి కెనాల్ ఉంది, తమిళేరు రివర్ ఉంది. మరి తమిళేరు రివర్ అంతా కూడా చాలా వరకు ఆక్రమణకు గురి అయిపోయి అక్కడున్న దానివల్ల మరి నగరం అభివృద్ధి చెందడంలో మనమే ఎమ్మెల్యే గారు చెప్పిన సూచనలు కూడా పాటించి ఖచ్చితంగా పారిశుద్ధ్యం విషయంలో ఏదైతే ఇవాళ తడి చెత్త పొడి చెత్త అనే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వాలు తీసుకుని ముందుకు సాగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ప్రజలుగా బాధ్యత స్వీకరిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు వారి యొక్క నిధులతోటి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే నగర అభివృద్ధికి సంబంధించి ఇంకా మరి రోడ్ల విస్తరణలో కార్యక్రమంలో ఈ మధ్యలో సెంట్రల్ లైటింగ్ పెట్టడం వల్ల కూడా ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతా ఉంది. ఆ విషయాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ నగరంలో మరి మేమంతా కూడా ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఈ రోడ్లు మరి విస్తరణల కార్యక్రమం చేపట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేస్తే మరి అంతా కూడా బాగుంటుంది. నగర అభివృద్ధి చెందడంలో కూడా మరి చంటి గారు ముఖ్య పాత్రను పోషిస్తారని మరి తెలియజేస్తూ, ఇక ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ సుమారుగా మరి మరి వారికి సంబంధించి గతంలో మేము ఇళ్ల స్థలాలు కార్యక్రమాన్ని కూడా అంతకుముందు ఉన్న ఎమ్మెల్యే గారిని అడిగాం. బుజ్జి గారి విషయంలో కూడా మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. మరి మీరు తమరు దృష్టి పెట్టి ఉద్యోగులకు సంబంధించి చాలా చోట్ల NGOs కాలనీస్ ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా మీరు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇక్కడ స్టార్ట్ చేస్తే మరి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులందరికీ కూడా మీరు ఒక ఆదర్శంగా ఒక ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, నగర అభివృద్ధికి సంబంధించి ఉద్యోగులు ఎటువంటి పాత్రను పోషించాలన్నా మేము మీకు సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందజేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆయన నుంచి ఏదైతే ఇరిగేషన్ సంబంధించి సహకారం ఉంది, ఆయన కూడా తాడేపల్లిగూడెం నేటివ్ అయినా ఏలూరులో సెటిల్ అయ్యారు కాబట్టి ఏదైతే తమ్మిలేరుకి వచ్చే రివిట్మెంట్ వాళ్ళు ఊరు బయట మొత్తం అంతా చాలా వరకు కట్ చేశారు, కానీ ఊర్లో వచ్చేసరికి చాలా చోట్ల కట్టడం జరగలేదు. దానికి నేను హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఏదైతే యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదన సరిచేసి దాన్ని వెళ్ళే దగ్గర ఫైల్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ నన్ను వెంటాడేటట్టుగా చేయాల్సిన బాధ్యతను ఆయన తీసుకోవాలని చెప్పి నేను కోరటం జరుగుతుంది. ఎందుకంటే ఆ కార్యక్రమం అయితే ఇరిగేషన్ సీను గారి ద్వారా అయ్యిందని కూడా నేను ప్రకటన చేస్తాను. డెఫినెట్ గా ఆయన ఆ ఫీల్డ్ లో ఉన్నాడు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ లో యూనియన్ నాయకుడిగా అది డెఫినెట్ గా చేయాలి. మినిస్టర్ గారితో కూడా మేము మాట్లాడతాం. ఆ అవసరం ఏలూరు యూనియన్ ప్రెసిడెంట్ గా ఆయన కూడా గుర్తించవలసిన అవసరం ఉంది కాబట్టి దానికి పూర్తి సహకారం అందించాలి. అలాగే 2 ట్రాఫిక్ కి సంబంధించి కానీ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కానీ కూడా ప్రజలందరూ సహకారం కావాలి. అలాగే ముందు సిపిఐ ప్రసాద్ గారును కృష్ణమాచార్యులు గారి సహకారం. ఎక్కడ ఏది తీసినా వాళ్ళకి రీప్లేస్మెంట్ డెఫినెట్ గా ఇస్తాం. 3 చోట్ల చెప్తాను, నా లిస్ట్ వచ్చింది కోరుకోవచ్చు. ట్రాఫిక్ కి సంబంధించి మనందరం కూడా పత్యాబాద్ బజార్ చూస్తున్నాం. పొద్దున్న 6 నుంచి 9 వరకు మీరు వెళ్ళాలంటే ప్రతి ఒక్క సైకిల్ వెళ్ళాలంటే కూడా ఇబ్బంది. అందుకని ఇంకొక రైతు బజార్కి ప్లాన్ చేస్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి కొంత తగ్గుద్ది. ఫైర్ ఆఫీస్ సెంటర్లో సాయంత్రం 5:30కు వదిలితే బస్సులు ఎవరు వెళ్తానికి లేదు, స్కూటర్ వెళ్తానికి లేదు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేని దగ్గర కొద్దిగా వెనక్కి జరిపిస్తే మనం కూడా రోడ్లు విస్తరణ చేసుకుంటే పెరుగుతున్న జనాభాతో పాటు ఏలూరు నగరం పెరగాలి అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తున్నాం తప్పితే ఎవరు కొట్టాలని కాదు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యూనియన్ నాయకులు సహకరించాలి, ప్రజలు సహకరించాలి. ట్రాఫిక్ సమస్యగా ప్రజల సహకారంతోనే ఏదైనా చేయగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తమ్మిలేరు చూస్తున్నారు. అసలు అందులో వచ్చిన చెత్త కాగితాలు కానీ ఇవన్నీ ఎవరేసారు? మీరేగా, ప్రజలేగా. ఏలూరు ప్రజానేకం వేసి తమ్మిలేరుని మీరు ఒక్కసారి ఆ సీనరీ చూస్తే మీరేసింది. అందుకనే బస్ స్టాండ్ దగ్గర ఉదాహరణకు ఒక దగ్గర నెట్లు కట్టాం. ప్రతి బ్రిడ్జికి కూడా అదే విధంగా గ్రీన్ మ్యాట్ కట్టేసి ఆ బ్రిడ్జి మీద పక్కన వేయకోకుండా చేయాలని ఒక ప్రతిపాదన పెట్టారు. ఎందుకంటే మీరందరూ కూడా ఇందులో వేసిన తమ్మిలేరులో ఉన్న కాలుష్యం అంతా కూడా ఎవరైతే ఇంట్లో నుంచి తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళకి అప్పచెప్పుకోకుండా పక్కనే బ్రిడ్జ్ మీద నుంచి దాంట్లోకి వదిలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసే పని అది. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. అదంతా రేపు పొద్దున్న మన ఇంట్లోకి వస్తుంది. ఏరు వచ్చినప్పుడు ఏమవుతుంది? మన ఇంట్లోకే వస్తుంది. మీరు అప్పుడు ఏమంటారు? వాసన వచ్చింది, కలరా వచ్చింది, మలేరియా వచ్చింది, డెంగ్యూ వచ్చింది అంటారు. ఇదంతా మీ వల్ల మీరు తెచ్చుకుందే కాబట్టి మీరు ఆ విషయంలో మీరు కూడా సహకరించవలసిన బాధ్యతను ప్రతి ప్రజలు కూడా తీసుకోవాలి. ఆ ప్రజలను చైతన్యవంతం చేయడానికే నేను నిరంతరం ప్రజల్లో ఉంటున్నా. నా మాట ప్రతిరోజు వినిపించేది మీ అందరినీ చైతన్యం చేయడానికే. ప్రధానంగా ఏలూరు నగరానికి మరి ముంపు బారిన పడకుండా ఉండాలంటే
మనకి వెస్ట్రన్ లాకుల దగ్గర ఈస్టర్న్ లాకుల దగ్గర కూడా అవుట్ ఫాల్స్ లూయిస్లు అవన్నీ కూడా ఎప్పుడో బ్రిటిష్ కాలంలో కట్టిన కట్టడాలు అన్నీ ఆ 2 అవుట్ ఫాల్స్ లూయిస్ ఎప్పుడైతే మీరు తమ్ములేరు రిటైనింగ్ వాల్స్ మరి బ్యాలెన్స్ వర్క్ 60 కోట్ల రూపాయలకి చేశారని అనే దాంట్లో ఆ 2 అవుట్ ఫాల్స్ లూయిస్లు కొత్తవి పెట్టాలని చెప్పేసి సందర్భంగా తమకు తెలియజేస్తూ, అట్లాగే ఇందాక మా అధ్యక్షుల వారు చెప్పినట్టు ఏలూరులో ఎన్జిఓస్ కాలనీ అన్నది లేదు. మేమైతే స్థలాలు అయితే ఊరికనైతే అడుగుతులేదు. మాకు మినిమం రేటుకి ఇప్పిస్తే మేము ఆ డబ్బులతోటి కొనుక్కుంటానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మేము జీవితాంతం కూడా మీ అందరికీ కూడా ఈ ఏలూరులో పనిచేస్తున్న ఎంప్లాయీస్, ఎందుకంటే ఏలూరులో కొన్ని పరిస్థితుల్లో గెలుపోటలను నిర్ణయించేది ఎంప్లాయీస్ అన్న విషయం ఈ నియోజకవర్గ గత లెక్కలు తీస్తే మీ అందరికీ కూడా తెలుస్తుంది. దయచేసి ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలు ప్రభుత్వ రేటుకి ఇప్పించే ఏర్పాటు చేయాలని, దానికి మీరు విశేష కృషి చేయాలని చెప్పేసి మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అందరి తరఫున కూడా మీకు మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తాం. 35,000 రూపాయల ఇంటి నిమిత్తం కట్టిన వాళ్ళందరికీ కొంతమందికి మున్సిపల్ కమిషనర్ కట్టినటువంటి డీడీలకి సంబంధించిన డబ్బులు అయితే వచ్చినాయి. వీళ్ళు సచివాలయానికి బ్యాంకుకి కడితే ఆ పేరు రాలేదు అనే సందేహంలో ఈ మహిళా వాళ్ళు ఉన్నారన్న, దాని గురించి కొద్దిగా మీరు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. 35,000కి సంబంధించి మీరేమి ఆదుర్దపడవలసిన పని లేదు. ఎవరికి ఇచ్చినా ఎవరికి కట్టినా సరే, సచివాలయం కట్టినా సరే అవి వేరే అకౌంట్లోకి వెళ్ళి అది నిన్న నా నోటీసులోకి తీసుకొచ్చారు. అది ఎవరైతే ఉన్నారో ఆ అకౌంట్లోకి మార్చిన తర్వాత ఏదొచ్చినా మీకు హౌసింగ్ పీడీ ద్వారా వస్తాయి కాబట్టి మెప్మాలో ఉన్న డబ్బులన్నీ కూడా ముందు ఇచ్చేస్తారు. ఆ ఫైల్ కదులుతుంది. మీకు ఏదైతే సచివాలయం కట్టారో దాంట్లో కూడా ఎంతో 316 మందో ఎంతమందో అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా మీ 35,000 ప్రజల సొమ్ము ప్రజలకి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వమే ఇల్లు కట్టించిస్తా ఉంది. ఏలూరు నియోజకవర్గంలో తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కట్టించలా. మీ అందరి చేత బలవంతంగా కట్టించారు. మీరు 35,000కి బోలని వడ్డీలు కూడా కట్టుకున్నారు. అంటే ఇప్పటివరకు మనం నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు చూసాం, విద్య వైద్యానికి సంబంధించి చర్చించాం. ఆఖరి అంశం ఇప్పుడు మీరు మాట్లాడినట్టు గతంలో జరిగిన దాడులు గమనిస్తే వైసీపీ ప్రభుత్వంలో బాధితుల మీదే కేసులు పెట్టారనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడిచింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో కూడా అందరూ చూశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా చెప్పాలి అంటే లోతుగా మన నియోజకవర్గం సమస్య మీ ఎన్నికల రాజేష్ భాయ్ పిछले साल से ప్రచారాన్ని అయితే కనుక ప్రత్యర్థులు పాటించారు. అయితే ఏంటంటారు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి ఏలూరులో ఎలా ఉంది? ప్రస్తుతం అయితే గడచిన ఏడాది కాలంలో చూసినట్లయితే కనుక అటువంటి కోణాలు అయితే కనుక మేము కూడా ఏమీ గమనించలేదు ఏలూరులో. కాబట్టి ఎందువల్ల ప్రచారం చేశారంటారు? ఇప్పుడు మీరు ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఏ విధమైనటువంటి పటిష్టములకు మీరు చర్యలు చేపడుతున్నారు? మాటల్లో ఒక మాట అన్నారు, ప్రశాంతమైన ఏలూరు కావాలంటే నన్ను ఎన్నుకోవద్దని కోరుకున్నారు. ప్రజలందరూ ఏమన్నారంటే ప్రశాంతమైన ఏలూరు కావాలంటే బడేటి చంటి గారికి కావాలని నన్ను ఎన్నుకున్నారు. నేను మీకు ఇందాకే చెప్పా, నేను రాజకీయ అవగాహనతో అలాగే ఒక క్రమశిక్షణ గల బిడ్డగా మా నాన్నగారు నన్ను పెంచారు. ఒక సందులో బ్రాందీ షాప్ ఉందంటే ఆ సందులోంచి కూడా నడిచి వస్తే మా నాన్నగారు ఒప్పుకునేవారు కాదు. ఆ విధమైన పెంపకంలో నేను పెరిగా. మారుతున్న కాలంతో పాటు నేను కూడా అవగాహన పెంచుకోవటం, ప్రజలకు ఏది కావాలనేది ప్రజల నాడి నరం తెలిసినోడు కాబట్టి ప్రజలకు ఉపయోగపడేది, ప్రజలకు ఏ ఇబ్బంది జరగకూడదు అనేది నాకు తెలిసి వాళ్ళ వరకు నా ఆఫీసుకు గుమ్మం తొక్కిన వాళ్ళు ఎవరికి కూడా నాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పడానికి కూడా ఎవరు లేరు. ఎమ్మెల్యే తొలి అడుగు మహాన్యూస్ ముందడుగు అనేటువంటి కార్యక్రమం ఏదైతే జరిగిందో దాంట్లో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సమగ్రంగా అయితే చర్చించడం జరిగింది. మనం గర్వించదగ్గ విషయంగా అటు ఉద్యోగ సంఘాలు కావచ్చు, కార్మిక సంఘాలకు సంబంధించి కానీ కమ్యూనిస్టు సంఘాలకు సంబంధించి అందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియజేశారు. అదేవిధంగా సమస్యలను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం, వారి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ విధంగా ఇటువంటి మహాన్యూస్ తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే తొలి అడుగు మహాన్యూస్ ముందడుగు కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ఏలూరు నగర ప్రజలతో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారికి అభినందనలు తెలియజేస్తూ మహాన్యూస్ తరఫున వారికి ఒక చిరు జ్ఞాపికను అందజేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా అంటే నాకు మహాన్యూస్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. వంశీ గారు కూడా నేను ఇన్ఛార్జ్ అయినప్పుడు వచ్చి నన్ను అభినందించడం జరిగింది. అలాగే భరత్ గారు కూడా సమాజంలో ఏదన్నా చెడు జరుగుతుంది అంటే దాన్ని ప్రజల్లోకి తీసుకురావడంలో భరత్ గారు కూడా ముందుంటారు. అనేక నా దృష్టికి తీసుకురావడం కానీ మీడియా ద్వారా కానీ అనేకమైన చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏలూరు నియోజకవర్గంలో ప్రజలకి చేరువయ్యేటట్టుగా కార్యక్రమాలందరినీ కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా వాళ్ళు పిలిచారు. మేము కూడా ప్రజలందరినీ కూడా చేసింది చెప్పుకోవడం గొప్ప కాదు, నాకు అసలు చేసింది చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.
కానీ చేయవలసిన దాని గురించి నన్ను అడుగుతాను. అందుకని నేను విమర్శలను కూడా సద్విమర్శలుగా తీసుకుంటానని చెప్పా. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మహా న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మరి మహా న్యూస్ ఛానల్ అనేది ప్రజల్లో ఎప్పుడు కూడా మమేకమై ప్రజల సమస్యల మీద అవగాహన పెంచుతూ ప్రజాగలాన్ని ఎప్పుడు కూడా మాకు వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.